పటాన్చేరు మండలం పాసా మైలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించి మరియు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని యూనియన్ అధ్యక్షులు రాముల నాయక్ తెలియజేశారు. సువెన్ ఫార్మా పరిశ్రమలో గత 3 రోజుల నుండి నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. కార్మికులు మద్దతు తెలిపిన యూనియన్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు యూనియన్ సభ్యులు సువెన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి సానుకూలంగా పనిచేస్తూ నిరాహార దీక్ష చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి, అడ్వైజర్ ప్రవీణ్ రెడ్డి, వెంకటేశం, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మరియు కార్మికులు పాల్గొన్నారు. తీసుకుంటారు మేము డిమాండ్స్ పర్మనెంట్ ఫస్ట్, తర్వాత బయట ఉన్న కార్మికులందరినీ లోపలికి తీసుకోవాలి, కాంట్రాక్టర్ని రద్దు చేయాలి. ఎందుకంటే కాంట్రాక్టర్లో మాకు సరైన జీతాలు ఇవ్వట్ల, మేనేజ్మెంట్ ఒక శాలరీ ఇస్తుంటే వీళ్ళు ఒక జీతం ఇస్తున్నారు. కాబట్టి కాంట్రాక్టర్లను రద్దు చేసి ఉన్న మొత్తాన్ని కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇళ్లలో నుంచి దశల వారీగా చేసిన పర్మనెంట్ అయితే చేయాలి, తర్వాత జీతాలు పెరగాలనేది మా ప్రధానమైన డిమాండ్. రాజ్యం పోయింది అట్లా మేనేజ్మెంట్ పాత్ర గజనీ మహమ్మద్ లెక్క ఉంటుంది. మీరు ఏదో తొందరగా పడి సంతోషపడి ఏదో అయినట్టు కాకుండా మీ పెద్దన్నగా ఒక బాధ్యతగా ఒక ఎక్స్-ఎమ్మెల్సీగా కార్మిక చట్టాలు తెలిసినోనిగా కార్మిక డిపార్ట్మెంట్లో పనిచేసినోనిగా మీ అందరితోటి ఇది ఉండి ఆయన చెప్పిన దాంట్లో ప్రతి విషయం వాళ్ళు ఏకీభవించారు. తప్పకుండా మనకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. పోరాటం అంటే శాంతియుతంగా, ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఏం చేసేది లేదు. మీరు నాకు ₹1 ఇచ్చే అవసరం లేదు. మీరు మటుకు మీ యూనిట్ ఇవ్వండి, రూపాయలు ఇప్పించి పర్మనెంట్ చేయించే బాధ్యత నాది. మీరు సంఘటితంగా ఉండే బాధ్యత మీది. అందరికీ న్యాయం జరగాలంటే మీరు సంఘటితంగా ఉండాలి. ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ విధంగా అందరం సంఘటితంగా కూర్చోవడం వల్ల మేనేజ్మెంట్ చర్చలకు పిలిచింది. అంతకుముందు మనం జెండా ఎగరేసే రోజు రాముల నాయక్ గారు మన దగ్గరకు వస్తే కనీసం కుర్చీ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఇష్టపడలేదు. అలాంటిది ఈరోజు చర్చలకు పిలిచింది. 1.5 గంట సేపు చర్చలు జరిగినాయి. చర్చల్లో రాముల నాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళందరినీ స్కిల్ వర్క్ చేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలంటే ఆడు ఎడ్యుకేషన్ విషయం వచ్చింది అక్కడ. సరే అదంతా డీసీఎల్లో మాట్లాడి ఆయనతోటే ఆయన ఎవరు వస్తారు, ఎవరు అప్లికేబుల్ అవుతారు, ఎవరు గారు 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ కార్మికులుగా గుర్తించి సరైన వేతనం ఇవ్వాలి. మినిమం వేజ్ అనేది కాదు, మినిమం వేజ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళకి మినిమం వేజ్ అనేది కాదు. దయచేసి అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పడంతో మురళి గారు ఏమన్నారంటే డెసిషన్ మేకర్లో మేము కాదండి, హెడ్ ఆఫీస్లో మాట్లాడుకోవాలి కదా అంటే, సరే హెడ్ ఆఫీస్లో మాట్లాడుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్తారంటే మనం ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాలి. రోజు దయచేసి ఇదే స్ఫూర్తితో ఉందాం. ఎవరు కూడా ఎక్కడికి డ్యూటీలకు వెళ్ళొద్దు. వెళ్ళే వాళ్ళని కూడా చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఇద్దరు ఆగారు, రేపు ఇంకొక ఇద్దరు ఆగిపోతారు, అందరికీ మంచిగా జరుగుతుంది కదా. మనం మంచి గురించి కొట్లాడుతున్నాం కానీ మనమేమి అన్యాయంగా కొట్లాడతలేం కదా. కాబట్టి నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ రావాలి, రాత్రి మేము అందరం పనుకున్నాం అలాగే పనుకోవాలి. దయచేసి గంగాధర్ ఫోన్ చేసేది, ఇంకోటి ఫోన్ చేసేది ఎవరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. దానివల్ల మనకే తప్పు జరుగుతుంది. కాబట్టి అందరం ఇదే స్ఫూర్తితో ఉంటే బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకుంటారు, మనందరినీ పర్మనెంట్ చేస్తారు, ఎంతో కొంత జీతాలు కూడా పెరుగుతాయి. సమస్య పరిష్కారం గాంధీ మనం పోయి డ్యూటీ చేస్తామంటే కాదు. నాది నెలకు రోజుకు ఒక 500-600 రూపాయలు పోతుండొచ్చు.
ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు 2 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము, మీ లాభాలలో ఇంత వాటా ఇవ్వమని అంటలేము, మా జీతభత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమని అంటున్నామనేది చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ గిట్ట నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అనేటోళ్ళతోటి ఇవాళ మేనేజ్మెంటే వచ్చి సహాయంగా మాట్లాడినందుకో ఈ 2 రోజులు మీరు చేసిన మనం సమ్మె చేయలేదు, వాళ్ళే గేట్ బంద్ చేసి మనం ఒక కన్సల్టేషన్ మీటింగ్ అడ్మిట్ అయిన తర్వాత ఒక డీసీఎల్ దగ్గర చర్చలు జరిగిన తర్వాత వీళ్ళు వస్తలేరని బ్లాక్ బ్యాచ్లు పెట్టడం తప్ప మేము స్ట్రైక్కి పోలేదు, మీరే గేట్లు మూసారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, కొత్త కాంట్రాక్టులు రావద్దు, రెచ్చగొట్టవద్దు అని చెప్పడం జరిగింది. మాకు ఒక 2-3 రోజుల టైం ఇవ్వండి, మేము కాంట్రాక్ట్ మా అధికారులతోటి మాట్లాడతామంటే మేము వారం రోజులు తీసుకో ఎప్పుడన్నా తీసుకో మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, మీ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు అయ్యే వరకు మేము తప్పకుండా పోరాడతాం, కొట్లాడతాం, అన్ని విధాలుగా మనం చేస్తామని చెప్తున్నాం. నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోతా, లేకుంటే ఇవాళ సమయం కుదరకపోతే రేపు ఉదయం కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, లేబర్ కమిషనర్ దగ్గర, జేసీఎల్ దగ్గర అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు, డీసీఎల్ దగ్గర పోతాం. ఒక విజయం సాధించినామని సంతోషపడవచ్చు. మనం 100 విజయం సాధించినా, మేనేజ్మెంట్ ఒక్క విజయం సాధించినా అయిపోతుంది. మనకు 99 సార్లు గజని ఓడిపోయింది, 100వ సారి గెలిచింది.